ఇచ్చినటువంటి భూమి ఎట్టయితే రిటర్న్ తీసుకున్నారో మళ్ళీ అఫ్కోర్స్ ఇచ్చేశారనుకోండి, ఆ రకంగా మీరు తీసుకోవాలనే ఆలోచన ఉంటే నేను వద్దంటలేను అధ్యక్ష. అవన్నిటి కూడా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో మీరు ఎంతమంది అయితే గత ప్రభుత్వం తప్పుడు జీవోల ప్రకారం వారికి ఫ్రీ హోల్డ్ ఇచ్చినా, లేకుంటే వారికి ఇండస్ట్రియల్ జోన్ నుంచి వారికి పర్మిషన్స్ ఇవ్వడానికి కాంప్లెక్సెస్ కోసం పర్మిషన్ ఇచ్చినా వాటిని రద్దు చేయండి, వాటిని ఇమీడియట్గా వారిని ప్రభుత్వ పరం చేసుకునే అధికారం మీకు ఉన్నది, చేసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాన్ని మేము తప్పుపడ్డం లేదు అధ్యక్ష. దానికి ఈరోజు ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు, ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు, మీరు వాళ్ళకు కలిసినటువంటి స్నేహం ఏంటంటే మాకేం స్నేహం ఉంటుంది అధ్యక్ష. మేము ఎప్పుడు కూడా వారికి వ్యతిరేకంగా ఎప్పుడు వ్యతిరేకంగానే పోరాటం చేస్తూ ఉన్నాం, ఈ రోజు కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. మీరు కలిసి ఆ రోజు అధికారం పంచుకునేది మీరు, రాష్ట్రంలో కేంద్రంలో అధికారం పంచుకునేది మీరు, కలిసి నడిచింది మీరు అధ్యక్ష. మేము ఏ రోజు నడవలేదు అధ్యక్ష. వాళ్ళతో నడిచే ఆలోచన కూడా మాకు ఎప్పుడు లేదు, ఉండేదని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకనంటే మీకు వారు బీటీఎం ఏమో కానీ మాకు ఎవరు బీటీఎం లేరు అధ్యక్ష. మీరు కలిసి మీరు ఏమో సంసారం చేస్తే మాకేం అబ్జెక్షన్ లేదు అధ్యక్ష. ఎందుకంటే మీకు ఎలాంటి మరి స్నేహత్వం ఉన్నా బంధుత్వం ఉన్నా మాకు ఎలాంటి సంబంధాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉన్నాం, ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మా ధర్మం కోసమే మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఈరోజు జీవోలు దాచిపెట్టడం కూడా అధ్యక్ష అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. జీవోలు దాచిపెట్టడం విషయంలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 5 సంవత్సరాలలో అధ్యక్ష 43,462 జీవోలు దాచిపెట్టినట్టుగా మరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడే మొన్న ఆరోపణ చేశాడు అధ్యక్ష. అయితే వారు 5 సంవత్సరాలలో 43,462 జీవోలు దాచిపెడితే నేనేం తక్కువ అన్నట్టుగా కేవలం 23 డిసెంబర్ 25 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష కేవలం 25 డిసెంబర్ 23 నుంచి ఆ తేదీ డిసెంబర్ 7, 2025 నుంచి అధ్యక్ష. డిసెంబర్ 7, 2025 నుంచి 26 మొన్న 2025 వరకు అధ్యక్ష, జనవరి 2025 వరకు 19,064 జీవోలు రాష్ట్ర ప్రభుత్వం తీసింది అధ్యక్ష. 19,064 జీవోస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీస్తే అధ్యక్ష. దాంట్లోకెళ్ళి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కేవలం 3,290 మాత్రమే. ఇది ఆర్టీఐ ప్రకారం వచ్చింది అధ్యక్ష. ఆర్టీఐ ద్వారా తీసుకున్నటువంటి మరి లేఖ ప్రకారం కేవలం out of 19,064 GOs been issued by the government of Telangana, only 3,290 GOs are in public domain. The rest are not in public domain. అంటే 2 సంవత్సరాలని 20,000 జీవోలు తీసుకొస్తే ఇంకా 3 సంవత్సరాలు ఉంది వాళ్ళకి పోటీపడి జీవోలు దాచిపెట్టడంలో మేమేం తక్కువ కాదని చెప్పి మేము కూడా అదే మాదిరిగా వారి బాటనే నడుస్తున్నాం అన్నట్టుగా తెచ్చినట్టు జీవోలు ఎవరికి తెలియకుండా పబ్లిక్ డొమైన్లో లేకుండా వచ్చిన జీవోలు దాచిపెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వంతో పోటీ పడుతున్నమాట వాస్తవం కాదని నేను మంత్రి గారిని డైరెక్ట్గా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు కోకాపేటలో 29 ఎకరాల భూమి అవుతుంది అధ్యక్ష. ఈరోజు కోకాపేటలో 29 ఎకరాల భూమి అవుతుంది అధ్యక్ష. 3,862 కోట్లు వచ్చినాయి అధ్యక్ష కేవలం 29 ఎకరాలకు.